అందరికీ నమస్కారం అండి. పాలకు చపాతీ అనేది చేసుకుంటున్నాను. పాలకూర కట్ట అనేది తెచ్చుకొని ఉడకబెట్టుకొని అది మిక్సీకి అనేది వేసుకున్నానండి. ఆ పేస్ట్ దాంట్లో వేసి ఒక బౌల్ వేసుకుని మిక్సీ పట్టింది దాంట్లో వేసుకుని 400 గ్రామ్ గోధుమ పిండి, దాంట్లోనే సాల్ట్ ఒక రవ్వ వేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత క్యారెట్ ఒక కప్పు దాకా వేసుకుని అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నానండి. గుప్పుడంతా ఒక 50 గ్రామ్స్ ఉంటాయండి. నువ్వులు ఎత్తుకొని అవి వేసేసి అర్ధగంట నాననిస్తే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అది బౌల్ లాగా చేసుకొని పిండిలో అద్ది చపాతీగా రుద్దుకోవాలండి. రుద్దుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్నపిల్లలు ఎవరైనా తినకుండా ఉంటే సూపర్గా తింటారండి. ఉత్తితే కూడా తినేస్తారు. ఎందుకంటే దీంట్లో కారం వేలా మసాలా వేయలే కాబట్టి కమ్మగా ఉంటుందండి తినేదానికి కూడా. దీంట్లో కాజు పన్నీర్ అయినా బాగుంటుంది, టమాటా పచ్చడి అయినా బాగుంటుంది, పెరుగు పచ్చడి అయినా బాగుంటుందండి. ఈ మూడిట్లో పిల్లలు ఏది తింటారంటే అది దీనికి పెట్టచ్చు. ఇంకోటి స్టవ్ వెలిగించుకున్నానండి. వెలిగించుకొని దోశ పెనం అనేది పెట్టానండి. సెగ చూసి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చపాతీ వేసుకున్నాను. వేసుకొని చూడండి అలా కాల్చి మూతేసి అటు ఇటు బాగా రోస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అనేది తీసుకున్నానండి. మనము ప్రతిసారి మూత వేస్తే పైది కూడా బాగా కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా అనేది ఉంటుందండి. మూత వేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసేదానికి ఎంత బాగుందో. ఈ చిన్నపిల్లలు బాగా తింటారండి. ఒత్తిడి కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అలా పాలకు అలా నేరుగా తినలేని వాళ్ళు ఇలా చేయండి. ఇంకోటి ఏమిటంటే ఇది చేసినప్పుడు ఎగ్గు కూడా చేసుకోవచ్చండి. పిల్లలు తింటానంటే ఎగ్గు కూడా దీంట్లో పొడిటి చేసుకొని తినొచ్చండి. అంత బాగుంటుంది. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. ఉంటానండి. బాయ్.